కేసీఆర్ సీఎం కావాలని ఆదిలాబాద్ అడవి బిడ్డల పాదయాత్ర. వాంకిడి నుంచి ఎర్రవెల్లి దాకా 300 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చిన ఇద్దరు సామాన్యులు మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలన్న సంకల్పం. 11 రోజులు రోజుకు 25 కిలోమీటర్ల నడక ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసి తమ అభిమానాన్ని చాటుకున్న ఆటో డ్రైవర్ జాడే తిరుపతి కార్మికుడు దుర్గం శంకర్ అట. సాధారణంగా ఆహ్వానించి యోగక్షేమాలు తెలుసుకుని ఘనంగా సన్మానించిన కేసీఆర్. అభిమానం అంటే అడుగులు ఆగవు. ఆరాధించే నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆకాంక్ష ఉంటే దూరం లెక్క కాదు. దీనికి ఆ నిదర్శనంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి చెందిన ఇద్దరు సామాన్యులు సుమారు 300 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఎర్రవెల్లికి చేరుకున్నారట. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ఏకైక సంకల్పంతో 11 రోజుల పాటు సాగిన వారి పాదయాత్ర గురువారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసం వద్ద ముగిసిందట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీసుకున్న అభిమానాన్ని వాంకిడికి చెందిన ఆటో డ్రైవర్ జాడే తిరుపతి, హోటల్ కార్మికుడు దుర్గం శంకర్ వినూత్న రీతిలో చాటుకున్నారు. తమకు ఎలాంటి రాజకీయ పదవి, వ్యక్తిగత ప్రయోజనం, ఆర్థిక సాయం అవసరం లేదని చెబుతూ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ఏకైక ఆకాంక్షతోనే ఈ సుదీర్ఘ పాదయాత్రను శ్రీకారం చుట్టారు. రోజుకు సగటున 25 కిలోమీటర్ల చొప్పున 11 రోజుల పాటు కాలినడకన ప్రయాణించిన సుమారు 300 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారట. కేసీఆర్ పట్ల అడవి బిడ్డలుగా తమ గుండెల్లో ఉన్న అభిమానమే ఈ ప్రయాణానికి ఉన్నంత ధైర్యం ఇచ్చిందని తెలిపారట. కేసీఆర్ పాలన కావాలి, మళ్ళీ సీఎం కావాలి. కాంగ్రెస్ పాలనపై అసంతృప్తితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నామని జాడే తిరుపతి దుర్గం శంకర్ తెలిపారట. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తమ పాదయాత్ర ప్రతీకగా నిలవాలని భావించినట్టు పేర్కొన్నారు. కేసీఆర్ పాలన కావాలనే, కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రిగా రావాలనే నినాదంతో సాగిన ఈ ప్రయాణం ఎర్రవెల్లి చేరుకోవడంతో అభిమానులిద్దరినీ సంకల్పం నెరవేరిందట. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి సహకారంతో కేసీఆర్ను కలిసే అవకాశం వారికి లభించింది. గురువారం ఎర్రవెల్లిలో నివాసానికి చేరుకున్న వారిని కేసీఆర్ ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 300 కిలోమీటర్లు నడిచి వచ్చిన విషయాన్ని తెలుసుకుని వారి పట్టుదల, అభిమానాన్ని అభినందించారట. ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా తనను కలిసేందుకు ఇంత దూరం నడిచి వచ్చిన అభిమానులను భుజం తట్టి అభినందించారట. శాలువాతో కప్పి వారిని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా మళ్ళా మన ప్రభుత్వం వస్తున్నది, కేసీఆర్ మళ్ళా మన ప్రభుత్వం వస్తున్నది, అప్పుడు తప్పకుండా నన్ను వచ్చి కలవండి అంటూ కేసీఆర్ వారికి భరోసా ఇచ్చారట. ఈ మాటలు తమకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని తిరుపతి శంకర్ తెలిపారు. అభిమానులతో కొద్దిసేపు ఆప్యాయంగా ముచ్చటించిన అనంతరం కేసీఆర్ అనే వీడ్కోలు పలికారు. వారి తిరుగు ప్రయాణం కోసం ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయించారు. దీంతో 11 రోజుల సుదీర్ఘ పాదయాత్రను ముగించుకొని ఇద్దరు అభిమానులు తిరిగి తన స్వగ్రామానికి బయలుదేరారట. ఏదైతే ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఇద్దరు అడవి బిడ్డలు, ఒక ఆటో డ్రైవర్, ఒక కార్మికుడు, ఇద్దరు కూడా కేసీఆర్ మళ్ళీ గెలవాలి అని చెప్పేసి దాదాపు 25 రోజులు 300 కిలోమీటర్ల పాదయాత్ర చేసిరట. ఈ పాదయాత్ర చేస్తూ ఎక్కడైతే ఆసిఫాబాద్ జిల్లాల నుంచి మొదలైనటువంటి ఈ పాదయాత్ర దాదాపు కేసీఆర్ ఫామ్ హౌస్ వరకు, అంటే 11 రోజుల వరకు ఈ పాదయాత్రను అయితే చేసిరట. మళ్ళీ ఈ కాలినడకనే వెళ్ళి కేసీఆర్ యొక్క కేసీఆర్ దగ్గరికి వెళ్ళిరట. దాదాపు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఏరియా ఎమ్మెల్యే, ఆసిఫాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే అక్కడ కేసీఆర్కి చెప్పడంతో కేసీఆర్ వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తే లోపలికి వెళ్ళి మీ ధైర్యానికి చాలా మెచ్చుకుంటా ఉన్నా, మీకు ఏం కావాలి అని అడిగితే మాకు ఏం అవసరం లేదు, మాకు డబ్బులు అవసరం లేదు, ఏదైనా పార్టీ పదవి అవసరం లేదు, కానీ మీరు అధికారంలోకి వస్తే చాలు, మళ్ళా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం అని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి పాలన ప్రజా వ్యతిరేక పాలనగా మారిపోయింది. అలాగే సంక్షేమ పథకాలు ఏవి అందట్లేదు. ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ వ్యక్తిని కేసీఆర్ మాకేం మంచి చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ని తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా మాకేం చేయకుండా ఇలా అయిపోతూ ఉంది ఏంటి అంటూ కూడా వీళ్ళందరూ చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మళ్ళీ మీరే రావాలి సార్, మాకు ఎటువంటి పదవులు అవసరం లేదు, ఎటువంటి ఏది అవసరం లేదని చెప్పేసి కూడా వాళ్ళు కేసీఆర్తో చెప్తే ఖచ్చితంగా మీరు చాలా మంచి వ్యక్తుల్లా ఉన్నారు, నేను మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది, మళ్ళీ ఈ ప్రభుత్వమే వస్తుంది, మీరు ఖచ్చితంగా మీరు గెలిచిన తర్వాత కూడా మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి రండి, వచ్చి మమ్మల్ని కలవండి, కలిస్తే మీకు మంచి ఆ రోజు మళ్ళీ సన్మానిస్తానని చెప్పి కూడా చెప్పడంతో వీళ్ళు ఆనందానికి గురయ్యారు. ఎందుకంటే ఒక మాజీ సీఎం దగ్గరికి వెళ్ళడం అంటే ఒక కేసీఆర్ని ఒక ఉద్యమకారునిగా కొలుస్తారు చాలామంది. అటువంటి వ్యక్తి ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించి శాలువ కప్పి మా కోసం సమయం కేటాయించి మాట్లాడడం చాలా ఆనందం ఇచ్చింది మాకు. ఖచ్చితంగా కేసీఆర్ని గెలిపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం, చాలా పోరాడతాం అంటూ కూడా మాట్లాడినట్టు. అదేవిధంగా కేసీఆర్ హామీ ఇస్తున్నా నెక్స్ట్ మళ్ళీ నేనే సీఎం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, మీరు వెళ్ళండి అంటూ కూడా ఏదైతే కాలినడకన వచ్చిన వాళ్ళకు ఒక వెహికల్ ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి తిరుగు ప్రయాణాన్ని పంపించడం, వాళ్ళను సన్మానించి సాదరంగా ఆహ్వానించినట్టు గ్రామస్తులు.